సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఎవరు తింటలేరు, ఎవరు కొంటలేరు అనే ఉద్దేశంతో ముప్పు తిప్పలు పడ్డాడు అన్నాడు. ఇంకొక రైతు రవీంద్ర రెడ్డి గారు పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తారు. అన్ని చేయగలుగుతున్నాం కానీ మనం ఉద్దేశంతో నా దగ్గరికి రావడం జరిగింది. మీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అమ్ముకోవడానికి ప్లేస్ కావాలన్నా దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఒక 3-4 షాపులు కట్టించి ఒక మంచి ప్లేస్లో మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఎక్కడ చేస్తే బాగుంటుంది అని. గోడౌన్ విషయంలో చూడాల ప్లేస్ ఎక్కడ ఉంది, మీకు అనుకూలంగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అది కూడా తొందరలోనే మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మార్కెటింగ్ అనేది షాప్స్ తోటే మార్కెటింగ్ జరుగుతుంది అనేది కూడా మీరు అనుకోవద్దు. హైదరాబాద్లో మంచి మంచి ప్లేస్లలో మార్కెట్లు పెట్టింది, సూపర్ మార్కెట్లు పెట్టిండు, అందరితో కనెక్ట్ చేసింది. కానీ 2-3 నెలలు రష్ ఉంటుంది. తర్వాత మెల్లగా గిరాకీ లేకపోవడంతో 1 సంవత్సరం లోపల ఆ షాపులు తీసేస్తుంది. కాబట్టి మార్కెటింగ్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది. నిరంతరంగా మీరు కొత్త కస్టమర్స్ వెతుక్కునే పని చేయాలి. ఇప్పుడు కొత్త వ్యవసాయదారుల కంటే ఉన్న వ్యవసాయదారులు పండించే పంటని కానీ ప్రొడక్ట్స్ కానీ అమ్మడానికి మీ కస్టమర్స్ రావడం అనేది ముఖ్యం. సో మీ దృష్టి అంతా కూడా అవేర్నెస్ మీద, హౌస్ వైఫ్స్ కాడ నుంచి యువకుల కాడికి అందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలి, తప్పదు. ఇది ఒక్క రోజుతో అయిపోయే పని కాదు. చాలామంది మీరు లాభాపేక్షతో రాలేదు, ఒక పట్టుదలతోటి ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం అనే ఆలోచనతో మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి దీంట్లో మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు కావాల్సిన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. మరి నాబార్డ్ నుంచి కూడా ఏమైనా వస్తుందా మా డీడీ గారు చెప్పాలా. షెడ్స్ చేయడానికి మీకు లోన్ ఇస్తారా? షెడ్స్ వేయించడానికి నేను ల్యాండ్ చూపిస్తా. వాళ్ళు ఇమ్మీడియట్గా గోడౌన్ స్టోరేజ్ చేయడానికి ఏమైనా లోన్ వచ్చే సౌకర్యం ఉందా ఎఫ్పిఓకి? ఎఫ్పిఓ చేసి నేను అక్కడ ఎఫ్పిఓ ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పారు మన ఉదయభాస్కర్ గారు, సిజిఎం గారు. అవును, ఇవ్వచ్చా? బ్యాంక్స్ బ్యాంక్ ఓకే. ఇది గ్రామీణ బ్యాంక్ నుంచా నేషనలైజ్డ్ బ్యాంక్? గ్రామీణ బ్యాంకు నుంచి ఏదైనా ఇస్తే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తా అని చెప్పారు. ఒకసారి మీరు మాట్లాడండి. మరి ల్యాండ్ ఇస్తే షెడ్స్ కట్టుకోవడానికి ఏమైనా ముందుకు వస్తారా, లేదా అది కూడా కట్టించేస్తే వాడుకుంటారా? లేదా? సరే, ఆలోచన చేద్దాం. తర్వాత మీ కార్యక్రమాలు ఉంటాయి కదా, మీరు ఏదున్నా మా దగ్గరికి రండి. మా ముకుంద్ రెడ్డి గారు ఉన్నారు, వినోద్ కుమార్ గారు ఉన్నారు. మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. మీ మార్కెటింగ్ వ్యవస్థ కూడా బలోపేతం చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మీరు మొదటి సమావేశం పెట్టుకున్నారు 100 సభ్యులు అయిన తర్వాత. ఖచ్చితంగా మీరు మంచి అవగాహన కల్పిస్తే ఈ సంఖ్య కూడా పెరుగుతుంది. అట్లాగే మార్కెటింగ్ చేస్తే వినియోగదారులు కూడా పెరగాలని కోరుకుంటూ